కార్తీక మాసం నవంబర్ 20న అమావాస్యతో ముగుస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు. హిందువులు సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక 3వ సోమవారం రోజున చేసే వ్రతాలు, పూజలు, దానాలు చేయడం వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే పూజల వలన కోటి పుణ్య ఫలాలు లభిస్తాయి. కార్తీక మాసం మొత్తం నియమాలు పాటించలేని వారు, పూజల కోసం సమయం కేటాయించలేని వారు తప్పనిసరిగా 3వ వారం నియమాలు పాటిస్తారు. ఈ రోజు ఏం చెయ్యాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ని చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి. బోలా శంకరుడికి సోమవారం అత్యంత ప్రీతికరం. సోమ అంటే ఉమ్మతో కూడినవాడు అని అర్థం. అంటే పార్వతీ సమేత శివుడు అని అర్థం. అందుకే సోమవారం పరమేశ్వరుడికి చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఏ సోమవారమైనా శివుడికి ప్రీతికరమే. కానీ కార్తీక సోమవారం, ముఖ్యంగా 3వ వారం మరింత విశిష్టమైనదిగా చెబుతారు పండితులు. వేకువజామునే స్నానమాచరించి దీపారాధన చేసుకుని ఆలయానికి వెళ్లి శివదర్శనం చేసుకుంటారు. ఈ రోజు శివుడికి అభిషేకం చేసిన వారికి, బిల్వదళాలతో పూజించిన వారికి మనోభిష్టం నెరవేరుతుంది. ముత్తైదువులు ఈ రోజు శివాలయంలో దీపాలు వెలిగిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది, సమస్త దోషాలు నశిస్తాయి. ఉత్తర ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైన రోజు కార్తీక మాసం 3వ సోమవారం. ఈ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయకపోయినా ఉపవాసం ఉండి శివుడిని భక్తితో ప్రార్థిస్తే నెలంతా నియమాలు ఆచరించిన ఫలితం సిద్ధిస్తుందంటారు. ఈ రోజు రుద్రాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు శివుడికి చేసే అభిషేకం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. శివుడికి ప్రీతికరమైన బిల్వ పత్రాలతో పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తాడని, మోక్షం ప్రాప్తింపచేస్తాడంటారు. సర్వ శుభాలు చేకూర్చుతుంది కాబట్టి బిల్వ వృక్షానికి శివుడితో సమానంగా పూజిస్తారు. కార్తీక మాసంలో 3వ సోమవారం కైలాసంలో ఆకాశ దీపం ఉత్సవాలు జరుగుతాయి. సోమవారం రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయాలి. తర్వాత విష్ణు సహస్రనామం, కార్తీక పురాణాన్ని పాటించాలి. ఈ పూజకు లక్షపత్రి ఉపయోగిస్తారు. తులసి దళాలను బిల్వ పత్రాలతో అర్చిస్తారు. తర్వాత ధూపదీప నైవేద్యాల తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. నవంబర్ 10న చేసే దీపారాధన, ఆకాశ దీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం ప్రదోషకాల సమయాలలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివయ్య పూజ చేసి ఆ తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది. ఆకాశ దీపం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలి అని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగిస్తూ దామోదర మవాహయామి అని, త్రయంబక మవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట ఈ 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవులో ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. రుద్రాక్ష దీపం అంటే ఏమిటి? రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి? రుద్రాక్ష దీపం వెలిగించినందున ఫలితమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె గాని, ఆవు నెయ్యి గాని వేసి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది. ప్రదోష కాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం వలన ఆ పరమేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో గాని, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయినా వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల బాధల సమస్యలు పరిష్కారం అవుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. పరమేశ్వరునికి కొబ్బరి నైవేద్యం పెట్టి శివ సూత్రాన్ని గాని, శివునికి సంబంధించిన ఏ మంత్రమైనా సూత్రమైనా చదివి హారతి ఇవ్వాలి.
రుద్రాక్ష దీపం అనేది కొన్ని వారాలు లెక్క ఏమీ లేదు. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు. అవే ప్రమిదలు, అవే రుద్రాక్షలు ఎన్నిసార్లైనా వాడవచ్చు. ఆ పిండి దీపం కొండెక్కగానే నీటిలో కలిపి చెట్టుకు పొయ్యాలి. రుద్రాక్ష దీపం పరమశ్రేష్టం. పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి. ప్రతి సోమవారం భక్తితో 10 నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివ అనుగ్రహం పొందుతారు. కార్తీక సోమవార విశిష్టతను వివరిస్తూ ఓ కథ స్కంద పురాణంలో ఉంది. పూర్వకాలంలో కర్కశ అనే మహిళ ఉండేది. అత్యంత కర్కశంగా ప్రవర్తించే ఆమెకు వేద పండితుడు అయిన మిత్రశర్మతో వివాహం జరిగింది. సాత్విక స్వభావం ఉన్న మిత్రశర్మని కూడా తన ప్రవర్తనతో హింసించింది కర్కశ. ఆమె జీవిత చివరి దశలో భయంకరమైన వ్యాధితో పోరాడి ప్రాణం విడిచింది. ఆ పాపానికి ఫలితంగా మరో జన్మలో కుక్కగా జన్మించింది. కార్తీక సోమవారం రాని వచ్చింది. ఆ రోజంతా ఊరంతా ఉపవాసం ఉండడంతో ఆ శునకానికి ఎక్కడ ఆహారం లభించలేదు. అంటే పగలంతా ఆ శునకం కూడా ఉపవాసం ఉంది. సూర్యాస్తమయం ఆ తర్వాత ఓ వేద పండితుడు ఉపవాసం విరమించే ముందు ఓ ముద్ద అన్నాన్ని తీసి ఇంటి బయట పెట్టాడు. ఆకలితో ఉన్న శునకం ఆహారాన్ని తిన్నది. వెంటనే ఆ శునకానికి గత జన్మ గుర్తుకు వచ్చింది. అనుకోకుండా మాట్లాడడం మొదలుపెట్టి తన పూర్వజన్మ గురించి ఆ వేద పండితుడికి వివరించింది. ఇదెలా జరిగింది అని ప్రశ్నించిన ఆ కుక్కతో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం అన్న ముద్దను తినడం వల్ల పూర్వజన్మ గుర్తుకు వచ్చిందని చెప్పింది. పండితుడు తన సోమవార వ్రత ఫలితాన్ని శునకానికి దారపోశాడు. అప్పుడు శునకం దేహాన్ని వదిలి కైలాసానికి చేరుకుంది. అలా కార్తీక సోమవార వ్రతాన్ని తెలుసో తెలియకో ఆచరిస్తే శివ సాయుధ్యం పొందుతారని ఈ కథ వెనుకున్న అంతర్యం.